ఇరాన్పై మరింత భీకర దాడులు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఒక కీలకమైన వ్యూహాత్మక ప్రకటన కూడా చేశాడు. చాలా ప్రాధాన్యత కలిగిన ఇరాన్లోని కార్గ్ ఐలాండ్స్ను కూడా తాము క్యాప్చర్ చేసుకుంటామంటూ ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఇరాన్లోని ఆయిల్ ఫెసిలిటీస్ మొత్తాన్ని అమెరికా కైవశం చేసుకుంటుంది, స్వాధీనం చేసుకుంటుంది. వెనిజులా తరహాలో ఎంటైర్ ఇరాన్ ఆయిల్ సంపదను అమెరికా తన చేతుల్లోకి తీసుకుంటుంది అంటూ ట్రంప్ హెచ్చరించాడు. సో దీంతో అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఇక ఇర్రెలవెంట్ అయిపోయింది. ఇది ఇరాన్ ప్రకటించింది. తాము కూడా ఈ దాడులకు సిద్ధమేనని కూడా ఇరాన్ హెచ్చరించింది. సో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందా అన్న ఆందోళన కలుగుతోంది. కార్గ్ ఐలాండ్స్ పైన గతంలో కూడా అమెరికా దాడి చేసింది. కానీ అప్పుడు కేవలం మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మాత్రమే అటాక్ చేసింది. ఇప్పుడు ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేస్తామని ప్రకటించింది. కార్గ్ ఐలాండ్ ప్రత్యేకత గురించి నేను గతంలో కూడా మాట్లాడాను, 2 సార్లు మాట్లాడాను, మీరు చూడవచ్చు. మరోసారి బ్రీఫ్గా ఏంటంటే, ఇరాన్ దక్షిణ తీరానికి సదరన్ కోస్ట్కు 20 మైల్స్ దూరంలో ఉన్న ఐలాండ్ ఇది. ఇరాన్ మెయిన్ ల్యాండ్లో డెప్త్ ఆఫ్ వాటర్ పెద్ద పెద్ద పడవలు ఆయిల్ తీసుకెళ్ళటానికి వచ్చే భారీ ట్యాంకర్లకు రావటానికి వీలుగా ఉండదు కనుక ఈ కార్గ్ ఐలాండ్ను ఇరాన్ తన ఆయిల్ ఎక్స్పోర్ట్ హబ్గా మార్చుకుంది. కార్గ్ ఐలాండ్లోనే పెద్ద పెద్ద స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఆయిల్ పెద్ద పెద్ద టర్మినల్స్ ఉంటాయి. ప్రపంచంలోని అనేక దేశాలకు ఆయిల్ ఎక్స్పోర్ట్ ఇక్కడ నుంచే జరుగుతుంది. పెద్ద పెద్ద ఆయిల్ షిప్స్ ఇక్కడ వచ్చి డాక్ అవుతాయి. సో ఒక రకంగా 90% ఆఫ్ ఇరాన్స్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కార్గ్ ఐలాండ్ నుంచే జరుగుతాయి. ఇది ఇరాన్ బ్లాక్ చేసిన స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ జలసంధికి సమీపంలో ఉంటుంది. కార్గ్ ఐలాండ్ నుంచి బయలుదేరిన ఆయిల్ ట్యాంకర్ షిప్స్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ అనే ఒక నారో వాటర్వే ద్వారా ప్రపంచంలోని అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. సో అందువల్ల మీకు కార్గ్ ఐలాండ్ పైన దాడి అంటే ఒక రకంగా స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ పైన ట్రంప్ మిలిటరీ ఆపరేషన్కు సిద్ధపడుతున్నట్టే లెక్క. వాస్తవంగా ఇరాన్ను నావల్ బ్లాకేడ్ చేసి ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ను అమెరికా అడ్డుకుంటూ వచ్చింది. చాలా ఏళ్ళుగా 2018 నుంచి ఇరాన్ పైన శాంక్షన్స్ విధించి ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకోకుండా అమెరికా అడ్డుపడింది. అయినా కూడా చైనా లాంటి దేశాలకు ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉంది. ఈ వార్ స్టార్ట్ అయినాక స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను బ్లాకేడ్ తొలగించలేదు కనుక మేము ఇరాన్ నావల్ బ్లాకేడ్ చేస్తామంటూ నౌకా దిగ్బంధం చేసింది. ఆ తర్వాత కూడా 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. తాజాగా అమెరికా హెలికాప్టర్ని ఇరాన్ కూల్చేసింది. సో ఇరాన్లో మరింత తీవ్రమైన ఆపరేషన్కు అమెరికా సిద్ధపడుతోంది. ఈలోగా లెబనాన్లో హిజ్బుల్లా పైన ఇజ్రాయిల్ అమెరికా వద్దన్నా వారించిన దాడులు కొనసాగిస్తోంది. సో ఇరాన్ ఇప్పటికీ 100 రోజులైపోయినా కూడా ఏమీ తగ్గేదే లేదంటోంది. ఇరాన్ మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, రెడార్ సిస్టమ్స్ అన్నీ ధ్వంసమయ్యాయని ట్రంప్ మాట్లాడుతున్నాడు. కానీ ఇరాన్ మాత్రం ఇంకా తన ప్రతిఘటన కొనసాగిస్తోంది. సో ఈ వార్ అవుట్కమ్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ కార్గ్ ఐలాండ్ను ఆక్రమిస్తే ఖచ్చితంగా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగే ప్రమాదం అయితే కనబడుతోంది. అన్నిటికీ మించి కార్గ్ ఐలాండ్ను ఆక్రమించాలంటే అమెరికా గ్రౌండ్ ఫోర్సెస్ కూడా వాడాల్సి వస్తుంది అని కూడా అంటున్నారు. అంటే ఆయిల్ ఫెసిలిటీస్ను ధ్వంసం చేస్తే పెద్ద ఎత్తున గ్లోబల్ ఆయిల్ సప్లైస్ దెబ్బతింటాయి. ఎందుకంటే ఆయిల్ ఇండస్ట్రీ ప్రత్యేకత ఏంటంటే ఒకసారి దాడి చేసి ధ్వంసమైతే అంత తొందరగా మళ్ళీ ప్రొడక్షన్ మొదలు పెట్టలేవు. ఒకవేళ కార్గ్ ఐలాండ్లోని ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కానీ మెయిన్లాండ్లోని ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కానీ అమెరికా ఇజ్రాయిల్ టార్గెట్ చేస్తే
అమెరికా మిత్ర దేశాల ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తాము కూడా టార్గెట్ చేస్తామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. గతంలో సౌత్ పార్స్ మీకు ఇరాన్ ఖతార్తో పంచుకునే గ్యాస్ ఫీల్డ్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తే వెంటనే ఇరాన్ ఖతార్ వైపు దాడి చేసింది, సౌదీ అరేబియాపై దాడి చేసింది. అందువల్ల ఇప్పుడు ఒక్కసారి కార్గిల్ ఐలాండ్ ఆపరేషన్ ట్రంప్ మొదలు పెడితే ఇరాన్ తప్పనిసరిగా సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి అమెరికా మిత్ర దేశాల ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తుంది. ఇదే జరిగితే వెస్ట్ ఏషియా వార్లో చమురు మంటలు ఎగిసిపడతాయి. అది ప్రపంచవ్యాపితంగా ఎనర్జీ క్రైసిస్కు, ఇంధన సంక్షోభానికి కారణమవుతుంది. సో అందువల్ల ఈ వార్ ఎటువైపు వెళ్తుందా తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే గ్రౌండ్ ఆపరేషన్సే కార్గిల్ ఐలాండ్ను ఫిజికల్గా ఆక్రమించాలంటే, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాడి చేయకుండా ఫిజికల్గా తన వైపు స్వాధీనం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా గ్రౌండ్ ఆపరేషన్ అవసరమవుతుంది, లిమిటెడ్ ఫోర్సెస్తోనైనా. అదే జరిగితే ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొని ఈ వార్ ఫరెవర్ వార్గా మారుతుంది. చాలా కాంప్లెక్స్గా మారిపోయి జటిలమై అమెరికన్ సోల్జర్స్ ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంది. సో ట్రంప్ స్పెసిఫై చేయలేదు ఏ రకంగా ఆపరేషన్ కార్గిల్ ఐలాండ్ ఉంటుందని, సమీప భవిష్యత్తులో ఉంటుంది అని మాత్రమే ప్రకటించాడు. సో భీకర దాడులు కొనసాగుతాయి, సమీప భవిష్యత్తులో కార్గిల్ ఐలాండ్ను ఆక్రమిస్తాం, ఇరాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటాం అంటే ట్రంప్ విధించిన షరతుల ప్రకారం ఒప్పందానికి ఒప్పుకోవాలి అని ఇరాన్ పైన అమెరికా ఒత్తిడి. అందుకు ఇరాన్ అంగీకరించడం లేదు. సో ముఖ్యంగా ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూ పైన ఏకాభిప్రాయం లేదు, శాంక్షన్స్ ఎత్తివేయడం పైన ఏకాభిప్రాయం లేదు, వార్ నష్టాలకు పరిహారం చెల్లించిన కంపెన్సేషన్ పైన ఏకాభిప్రాయం లేదు. అందువల్ల ఈ సీజ్ ఫైర్ కూడా ఇక మీనింగ్లెస్ అవుతుంది. ఫైర్ స్టార్ట్ అయినాక సీజ్ ఫైర్కి అర్థం ఏమైనా ఉంటుందా? సో పరిణామాలు రోజు రోజుకు మరింత క్లిష్టంగా మారుతున్నాయి, మరింత అన్ప్రెడిక్టబుల్గా మారుతున్నాయని మాత్రం చెప్పవచ్చు.